పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. ఇక ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. గత పాలనలో కేసీ రఘునందన్ రావును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడిన రఘునందన్ రావును అక్రమ అరెస్ట్ చేశారని చేయించి అనగదొక్కాలని చూశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రజా గొంతుకగా మాట్లాడిన ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అని మల్లేష్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ నుంచి మాట్లాడడం జరుగుతున్నది. మరి త్వరలో మనకు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి గ్రామాలల్లో రఘునందన్ రావు గారి పేరు చెప్తే కూడా మరి రఘునందన్ రావు గారు అంటే కేసీఆర్కు ఎదురొచ్చిన వ్యక్తి, కేసీఆర్ను నిలదీసిన నాయకుడు కేవలం రఘునందన్ రావు గారు. అసెంబ్లీలో కేటీఆర్ను కానీ కేసీఆర్ను కానీ చాలా నిలదీసి ప్రశ్నలు అడిగి తెలంగాణ సమస్యల గురించి పోరాటం చేసిన వ్యక్తి అని గ్రామాలలో చాలామంది కూడా రఘునందన్ రావు గురించి వారి పేరు మారుమోగుతుంది. అదేవిధంగా పల్లెటూళ్ళలో ఎక్కడ చూసినా కానీ ఏ పల్లెటూళ్ళలో చూడు నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, వారు ఇచ్చిన బాత్రూమ్లు అయితేనేమి, మరి గ్రామ పంచాయతీ భవనాలు అయితేనేమి, మరి అదే విధంగా చూసుకుంటే రేషన్ బియ్యం అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, ఇవన్నీ కూడా